కాళ్ళలో రక్తం గడ్డకడితే లంగ్స్కే ముప్పు. పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం అనేది శరీరంలోని మరొక భాగం నుంచి ఊపిరితిత్తులకు ప్రయాణించి రక్త ప్రవాహాన్ని అడ్డుకునే ఒక రక్తపు గడ్డ. సాధారణంగా ఈ గడ్డ కాళ్ళు లేదా కంటిలోని సిరలో మొదలవుతుంది. ఆ తర్వాత అది విడిపోయి రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు ప్రయాణిస్తుంది. అక్కడ అది ఒక రక్తనాళాలో ఇరుక్కుపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఈ సమస్యను అసలు నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ పల్మనరీ థ్రోంబో ఎంబాలిజంతో మరణించిన సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టం నివేదికలో పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం లక్షణాలు కనిపించాయి. క్లీవ్లాండ్ నివేదిక ప్రకారం ఇది ఒక ప్రమాదకరమైన తీవ్రమైన పరిస్థితి. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే లక్షణాలు కనిపించిన కొన్ని గంటల్లోనే 1/3 మంది మరణిస్తున్నారు. అందుకే దీని లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకోవాలి. పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం అంటే ఏంటి? పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య. సాధారణంగా కాళ్ళలోని లోతైన సిరల్లో ఏర్పడే రక్తగడ్డలు అక్కడి నుంచి ప్రవహించి ఊపిరితిత్తులకు చేరుకొని అక్కడ ఉండే పల్మనరీ ధమనులను అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడమే కాకుండా గుండె, ఊపిరితిత్తులపై ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనికి సకాలంలో రోగ నిర్ధారణ, తగిన చికిత్స అందించడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం యొక్క లక్షణాలు: ఒక్కసారిగా శ్వాస ఆడకపోవడం లేదా గాలి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలగడం, ఊపిరి గట్టిగా పీల్చేటప్పుడు గుండె లేదా ఛాతి భాగంలో పదునైన నొప్పి రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా గుండె దడ రావడం, నిరంతరాయంగా దగ్గు రావడం, కొన్నిసార్లు తగ్గినప్పుడు ఉమ్మిలో రక్తం పడడం, విపరీతంగా చెమటలు పడడం, కళ్ళు తిరగడం లేదా స్పృహ తప్పి పడిపోవడం, ఒక కాలు మాత్రమే వాపు రావడం లేదా నొప్పిగా ఉండటం. కారణాలు: సాధారణంగా కాళ్ళలోని సిరల్లో రక్తగడ్డలు ఏర్పడి అవి ఊపిరితిత్తులలో ప్రయాణించినప్పుడు పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం సంభవిస్తుంది. ఒకే చోట ఎక్కువ కాలం కదలకుండా ఉండటం, పెద్ద సర్జరీలు జరగడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, పెద్ద గాయాలు కావడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల శరీరంలో ఇలా రక్తగడ్డలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ప్రమాద కారకాలు: ఎక్కువ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవడం లేదా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, ఈ మధ్యకాలంలో శస్త్రచికిత్స జరగడం లేదా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ధూమపానం, అధిక బరువు ఉండటం, క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక గుండె జబ్బులు ఉండటం, గర్భధారణ సమయంలో లేదా హార్మోన్ల మందులు వాడుతున్నప్పుడు, గతంలో ఎప్పుడైనా రక్తగడ్డలు కట్టిన చరిత్ర ఉన్నా లేదా కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఉన్నా. పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం వల్ల కలిగే సమస్యలు: ఆకస్మిక గుండె ఆగిపోవడం, శరీరానికి రక్త ప్రవాహం ప్రమాదకరంగా తగ్గడం, రక్త ప్రవాహం లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల కణజాలం చనిపోవడం. చికిత్సా విధానం: వ్యాధి యొక్క తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. శరీరంలో మరింతగా రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి సాధారణంగా రక్తాన్ని పలచపరిచే మందులను ఇస్తారు. ఒకవేళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటే గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే మందులు ఇస్తారు లేదా చిన్నపాటి శస్త్రచికిత్సల ద్వారా ఆ రక్తగడ్డను తొలగించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి రోగులు చురుకుగా ఉండటం, శరీరానికి తగినంత నీరు అందించడం, ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడాన్ని నివారించడం వంటి జీవనశైలి మార్పులను పాటించాలి.